హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వచ్చేటప్పటికి డే 3 ఆఫ్ డైలీ వ్లాగింగ్. సో ఈరోజు మండే అనమాట. సో అందుకే మార్నింగ్ నుంచి వీడియో అయితే చేయలేదు. సో ఇప్పుడే ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి సో మీరందరూ చూసే ఉంటారు, అందరూ యూఎస్ రాగానే లేదంటే అబ్రాడ్ మూవ్ అయిన తర్వాత సో యూట్యూబ్లో వీడియోస్ చేయడము లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వడం అలా అవుతూ ఉంటుంది. సో అసలు ఎందుకు అవుతారు, సో అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్ అయినా సరే నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది, నాకు మంచి మోటివేషన్ కూడా వస్తూ ఉంటుంది. మీరు రెగ్యులర్గా చూసే ఉంటారు యుఎస్ఆర్ రాజా తెలుగు వ్లాగ్స్ కానీ లేదంటే హిమా జర్నల్ తెలుగు వ్లాగ్స్ కానీ లేదంటే లైక్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అని రీసెంట్గా శివ ట్యూబ్ ట్రెండింగ్లోకి వస్తున్నాడు. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే యూఎస్లోకి రాగానే లేదంటే అబ్రాడ్లోకి రాగానే చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకుంటే సో వేరియస్ రీజన్స్ అయితే ఉంటాయి. సో అందులో 3 రీజన్స్ అయితే నేను చెప్తాను, అండ్ ఇంక్లూడింగ్ నేను కూడా దానివల్లే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇండియాలో ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి లేదంటే చూసినవే లైక్ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు చూసిన వ్యూసే అదే కనిపిస్తూ ఉంటాయి, అవే రోడ్లు ఉంటాయి అండ్ అవే చెట్లు యాజ్ డీజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం అబ్రాడ్కి మూవ్ అవుతామో సో ఇక్కడ లొకేషన్స్ కానీ ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ ఉన్న పర్సన్స్ కానీ చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఎటు చూసినా సరే కొత్తగా ఉన్నట్టుంది అని చెప్పేసి చాలామంది ఎగ్జైట్ అయితే ఉంటారనమాట, ఇంక్లూడింగ్ నేను కూడా. సో ఫస్ట్ టైం రాగానే ఏంటంటే సో ఈ రోడ్స్ చూసినా ఈ బిల్డింగ్స్ చూసినా సరే అండ్ ఈ లొకేషన్స్ చూసినా సరే చాలా డిఫరెంట్గా అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే స్నో పడుతూ ఉంటుంది అండ్ ఈ ఫాల్ కలర్స్ అండ్ ఈ లొకేషన్స్ అన్నీ మనం ఎప్పుడో సినిమాల్లో చూడడమే కానీ సో ఈ మనం రెగ్యులర్గా ఎప్పుడు చూసుంటాం కదా ఇలాంటి లొకేషన్స్. సో వీటన్నిటికీ ఎగ్జైట్ అయిపోయి ఏంటంటే మనం చూడడమే కాకుండా ఒకసారి ఫోటో తీసుకుందాం, ఒక చిన్న వీడియో తీసుకుందాం, మన ఫ్యామిలీ మెంబర్స్కి పంపిద్దాం అన్న థాట్ అయితే క్రియేట్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే లైక్ డైరెక్ట్గా షేర్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఏంటంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కానీ యూట్యూబ్లో పెట్టడం కానీ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే కొంతమందికి లక్కీగా ఏంటంటే లైక్ వ్యూస్ రావడం మొదలవుతాయి. ఎందుకంటే సో అది ఇండియాలో అకౌంట్లో పోస్ట్ చేస్తారు కాబట్టి ఇండియాలో మన వాళ్ళు కొంతమంది చూసారనుకోండి సో వాళ్ళు కూడా కొంచెం కొత్తగా ఉంది కాబట్టి వ్యూస్ రావడం అయితే మొదలవుతూ ఉంటాయి అనమాట. సో వచ్చిన తర్వాత ఏంటి అంటే వ్యూస్ ఎలాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి డైలీ వ్లాగ్స్ చేయడమో కానీ లేదంటే లైక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే ఇండియాలో ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎందుకంటే ఇదంతా కొత్త లైఫ్, మనం తెలుగులో మాట్లాడుతూ ఈ అమెరికా కల్చర్ని చూపిస్తూ ఉంటే సో ఇండియా వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారనమాట. ఓకేనా, సో మనకి ఎలా కొత్తగా అనిపిస్తుందో మనం చూపించే వాళ్ళకి కూడా అది కొత్తగానే ఉంటుంది కదా. సో అలా అనమాట. సో వాళ్ళందరూ చూడడం వల్ల ఏంటంటే వ్యూస్ రావడం మొదలవుతాయి కాబట్టి అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే సో మనం యూఎస్ వచ్చాము అంటేనే మనకి ఏంటంటే కొన్ని ప్రిపేర్ అయిపోవాలి. ఓకేనా, ఏంటి అంటే లైక్ మనం లైక్ ఆఫీస్ టైమింగ్స్ కానీ లేదంటే కాలేజ్ టైమింగ్స్ కానీ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఏదో ఒక ప్యాషన్ అయితే ఉండాలి ఇట్టి పరిస్థితిలో. లేదు అంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మీరు క్రికెట్ ఆడడం కానీ లేదంటే జిమ్కి వెళ్ళడం కానీ లేదంటే వాలీబాల్కి వెళ్ళడం కానీ లేదంటే ఫ్రెండ్స్తో గ్యాదర్ అవ్వడం కానీ లేదంటే కుకింగ్ చేసుకోవడం కానీ లేదంటే పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉండాలి. లేదంటే ఎందుకు చాలా ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే సో మన ఇండియాలో అనుకోండి మన రిలేటివ్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంటుంది, ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి మనకి జరుగుతూనే ఉంటుంది. ఇండియాలో హాట్ టాపిక్స్ ఎప్పుడు వరకు అప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ అమెరికాలో ఏంటంటే మనకి ఇది కొత్త లైఫ్ కాబట్టి సో మన వరకు మనమే స్టిక్ అయి ఉంటాము. అలా అని చెప్పేసి మనం ఎక్కడికి బయటికి వెళ్ళకుండా సో ఓన్లీ మన ఇంట్లోనే ఉంటే మాత్రం డిప్రెషన్కి అలవాటు అయిపోతాము. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసుకుంటూ లైక్ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల చాలా వరకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే లైక్ ఎన్నిసార్లు అని ఇలా చూస్తూనే ఉంటాం, మనం కూడా క్రియేట్ చేద్దాం కదా, సో మనం కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దాం కదా అని చెప్పేసి ఒక ప్యాషన్గా స్టార్ట్ చేస్తారనమాట. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చారు అంటేనే వాళ్ళ వెనకాల చాలా కథ అయితే ఉంటుంది. సో వాళ్ళు వీసా ఎలా అప్లై చేశారు, అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేసుకున్నారు, సో ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేశారు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు లైక్ వన్ బై వన్ వీడియోలో చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకా యూఎస్కి సంబంధించిన ప్రతి అప్డేట్ రెగ్యులర్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, దాని గురించి షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఒక ప్యాషన్గా స్టార్ట్ చేస్తారనమాట ఈ లోన్లీనెస్కి డిప్రెషన్కి అలవాటు పడకుండా ఉండడానికి. అండ్ మీరు క్రికెట్ ఇవన్నీ అనుకోండి బయట వాళ్ళతో సోషలైజ్ అయ్యేసి ఒక టైం చూసుకొని అందరు కలిసి ఆడుకోవాల్సి అయితే ఉంటుంది. బట్ యూట్యూబ్ ఛానల్ అనుకోండి జస్ట్ కెమెరా ఆన్ చేసి, ప్రతి ఒక్కరికి ఐఫోన్ ఉంటుంది యూఎస్ వచ్చిన తర్వాత, సో కెమెరాలో మంచిగా ఆన్ చేసి మీకు తెలిసింది మాట్లాడుకుని సో మంచిగా కొంతమందితో మాట్లాడుతూ రెగ్యులర్గా సో మాట్లాడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది అండ్ మనకు కూడా సో టైం పాస్ అయినట్టు ఉంటుంది అనమాట. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే డబ్బుల కోసమే స్టార్ట్ చేశారంటే సో నథింగ్ అనమాట. డబ్బుల కోసం అయితే నాకు తెలిసి ఎవరు స్టార్ట్ చేయరు. ఎందుకంటే లైక్ మీకు యూఎస్లో
యూఎస్లో ఉన్నారంటే హవర్లీ పేమెంట్ అయితే ఉంటుంది. సో హవర్లీ మనకి $20 నుంచి $30, $40, $50 వరకు అయితే సంపాదించవచ్చు. యూట్యూబ్లో నిజంగా చెప్తున్నా నాకు 4 months పట్టింది నాకు $100 రావడానికి. సో అంత ఈజీగా రావన్నమాట. సో డబ్బుల కోసం అయితే ఎవరు చేయరు, వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని లేదంటే ప్యాషన్తో చేయడం కానీ స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే లైక్ అబ్రాడ్ రాగానే చాలామంది చేస్తున్నారు. అండ్ ఇప్పుడనే కాదు, లైక్ ఇక్కడనే కాదు, ఇండియాలో కూడా ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. సో అట్లా అనమాట, ఓకేనా. సో మనీ కోసం అయితే నాకు తెలిసి అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే ఎవరు చేసి ఉండరు. సో ఉంటే ఒకవేళ ఎక్కువ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ఛాన్స్ ఉంటుందేమో కానీ, బట్ మోస్ట్లీ ఏంటంటే లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ని రికార్డ్ చేసుకొని సో వాళ్ళ స్క్రీన్ మీద చూసుకోవడానికో లేకపోతే ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికో లేకపోతే సో ఈ టైం పాస్ అవ్వక లైక్ ఇది కూడా ఒక యూజ్ అనమాట, ఓకేనా. ఎందుకంటే దీంట్లో కూడా మంచిగా మనం కొంతమందికి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది అండ్ టైం పాస్ కూడా ఈజీగా అవుతుంది కాబట్టి సో ఇట్లా వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే లైక్ అబ్రాడ్ మూవ్ అవగానే చాలామంది అయితే వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఇది గాయ్స్ ఈరోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.